నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా కొన్ని చోట్ల ఇంకా ఆగడం లేదు. ఈ సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కాళేశ్వరపురం మండలం అంగర గ్రామంలో చోటు చేసుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ జె సత్యనారాయణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని గజలక్ష్మి తెలిపిన వివరాలు ప్రకారం 8వ తరగతి చదువుతున్న ఓ బాలికకు వివాహం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆ తంతును ఆపేశారు. ఈరోజు కోనసీమ డిస్టిక్ కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని మేము వచ్చామండి. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు, చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ ఆఫీసర్ అంబరాజ్ గారు, విమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ గారు వచ్చామండి. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఇక్కడ వివాహం జరుగుతుందన్న ప్రతి అమ్మాయికి అమ్మాయికి అదే 18 సంవత్సరాలు నిండాలి, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం. వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం మొదలైందని ఏపీ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు అన్నారు. ఏలూరు జిల్లా రంగారెడ్డిగూడెంలో జెట్టి గురునాథరావు ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి స్వాగతిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా ఈ బానిస బతుకుల నుండి ఎప్పుడు విడుదల పొందుతామని ఆరోపించారు. కోరుకుంటున్నాం. ఆవిడ పిసిసి చీఫ్గా వస్తేనే మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలమవుతుంది, మరి ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది. ఆవిడ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా అనౌన్స్ చేయాలని చెప్పేసి అధిష్టానానికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ రోజున ఎటు చూసినా సరే మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, ప్రతి పార్టీ కూడా ఒక కులపరంగా మతపరంగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పట్టిపీడించే పరిస్థితుంది. ఒక కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కులస్తుడు ప్రతి మతస్థుడు కూడా ఇది నా పార్టీ అని గర్వంగా జాతీయ నిలుచుకునే పార్టీ అనేది ఏముందంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. మరి ప్రతి ఒక్కరు కూడా గత 10 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు అనిపిస్తున్నారో చూస్తున్నాం మనం. మరి చాలా మంది మనం చూస్తున్నాం. ఈ రోజున కులాల వారిగా మతాల వారిగా విభజించిన రాజకీయాలు చూసాం. కానీ ప్రస్తుతం కుట్టంపాడు వారిగా విభజించి, భార్యాభర్తలను విభజించి, తండ్రి కొడుకులు. గుడివాకలంక గ్రామంలో ఆశీర్వాద యాత్ర విజయవంతంగా జరుగుతోంది. ఏలూరు జిల్లా దెంతులూరు నియోజకవర్గం గుడివాకలంక గ్రామంలో దెంతులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి, గ్రామస్తులు, మహిళలు, శాసనసభ్యులు ఘనంగా హారతి కర్పూరాలతో స్వాగతం చెప్పారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలను వివరిస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రజల వద్ద నుండి అబ్బయ్య చౌదరి తెలుసుకున్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూరేపల్లి నంద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ నంద మాట్లాడుతూ, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక కార్యక్రమాలను అభినందించారు. చట్టాలపై, హక్కులపై ప్రజలు విస్తృతంగా అవగాహన చైతన్యం కల్పించాలని సూచించారు. కాకినాడ రేచర్లపేట రైల్వే ట్రాక్ సమీపంలో ఐరన్ స్ట్రాంగ్ దుకాణంలో వైర్ల నుంచి కాపర్ తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు పైకి ఉవ్వెత్తిన ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లు వాటర్ ఉపయోగించినా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. దేవాదాయ శాఖ వారు ఇటువంటి వాటిని అద్దెకు ఇవ్వడంతో అక్కడున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేచర్లపేట రైల్వే గేట్ సమీపంలో ఉన్నటువంటి ఈ పాత సామాన్లు కొనేటటువంటి ఐరన్ షాపు, ఇతను ఏంటంటే జిలానీ అన్న ఆయన ఓల్డ్ స్క్రాప్ అంతా కూడా కొని అమ్ముతూ ఉంటాడు. ఆ క్రమంలో ఇతను వచ్చినటువంటి వస్తువుల్ని కాల్చి అందులో ఉన్నటువంటి ఈ మెటల్స్ అది కూడా తీసుకునేటటువంటి క్రమంలో అక్కడ ఫైర్ అనేది అదుపు తప్పి మొత్తం అంతా కూడా ఫైర్ యాక్సిడెంట్గా మారింది. ఆ సమయంలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో ఇక్కడ స్థానిక యువత అంతా కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూనే ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అందజేయడంతో మేము ఇమీడియట్గా సిబ్బందితో పాటు ఇక్కడ చేరుకుని ఫైర్ని దగ్గర ఒక 3 ఫైర్ టెండర్లు తీసుకొచ్చి వాటర్ని అంతా కూడా ఇచ్చి ఫైర్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు వ్యక్తులకు ఏ విధమైనటువంటి నష్టం జరగలేదు. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన సాగర పరిక్రమ అనే కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా సముద్ర తీర ప్రాంతంలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి, సహాయ మంత్రి మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన సాగర పరిక్రమ అనే కార్యక్రమంలో భాగంగా
కాకినాడ జిల్లా సముద్ర తీర ప్రాంతంలో కేంద్ర మత్స్య శాఖ మంత్రి సహాయక మంత్రి షర్రోత్తమ్ రూపాల ఎల్ మురుగన్ పర్యటించారు. సముద్ర కోతకు గురవుతున్న ప్రాంతాలను, అక్కడి ప్రజల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ సముద్ర కోతకు గురవుతున్న గ్రామాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు కేంద్రానికి పంపడం జరిగిందని వివరించారు. గౌరవ మంత్రివర్గ చేతి మీదుగా అక్కడ అందించవలసిందిగా काकीनाडा डिस्ट्रिक्ट के उपाड़ा हार्बर पे सागर परिक्रमा कार्यक्रम के तहत मौका मिला। बहुत ही सुबह सुबह कार्यक्रम संपन्न किया। उपाड़ा गांव के सारी माताएं और बहनें कार्यक्रम में मौजूद थी। देख के मन बड़ा प्रसन्न हुआ। और हमारे జన్నారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రచార కార్యదర్శి మహమ్మద్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జన్నారం మండలంలోని రాంపూర్, రాళ్లపేట, మామిడిపల్లి, దండేపల్లి గ్రామాలకు చెందిన అయ్యప్ప దీక్షాదారులు స్వామివారిని ప్రార్థనలకు నిర్వహించారు. ఈ సందర్భంగా భిక్ష నిర్వాహకులు నిజాముద్దీన్ మాట్లాడుతూ మానవులు ఒకటేనని, సర్వమతాల సమానమేనని ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్ రెండో దశ మెట్రో నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కేంద్రం అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ నాయకులు లూటీ చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడం తెలియని వారు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. 6 గ్యారంటీలు చూసి ఓర్వలేక 420 పేరుతో పుస్తకాలు విడుదల చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. అటువంటి పోయే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళకు న్యాయమైన కోరిక వినకపోతే కదా ఆ సంఘాన్ని కూడా అడగండి. వాళ్ళు ప్రకటన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఇది కొంతమంది దొంగలు సృష్టిస్తున్నటువంటి రాజకీయం. బస్సు యజమానుల సంఘం నన్ను కలిసింది, ఆర్టీసీ ఎండీ గారిని కలిసింది, వాళ్ళు మీటింగ్ అయింది, స్పష్టంగా వాళ్ళ అంశాన్ని ఒప్పుకున్నారు. దీని మీద తెలంగాణ ఆర్టీసీని చూసేటువంటి, ట్రాన్స్పోర్ట్ను చూసేటువంటి ప్రెస్ మీట్ ఆ యొక్క సంఘ నాయకులతో మాట్లాడమని కోరుతా ఉన్నా. మేము సానుకూలంగా ఉన్నాం. ఇది కాదు, ఆటో కార్మికులకు ఒకవేళ నష్టం జరిగితే కూడా మేము ఓపెన్ బహిరంగంగా దేవాలయం ముందు నిల్చొని చెప్తా ఉన్నాం. వాళ్ళకు వ్యతిరేకం కాదు. మేము మహిళలకు ఉచితంగా ప్రయాణం నిర్ణయం తీసుకున్నాం. ఆటోలకు నష్టం జరగాలని కాదు. ఒక నిజంగా నష్టం జరిగితే నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తా ఉన్నా, వాళ్ళ సమస్య పరిష్కరిస్తాను. మీరు తెలంగాణ బిడ్డలు, మా ఇంటోళ్ళు, మీకు నష్టం చేసేటువంటి మాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 35 రోజులు కాకముందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలపై 420 అనే పుస్తకాలను విడుదల చేస్తూ విష ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అంత తొందర ఎందుకని ప్రశ్నించారు. ఓటమి తర్వాత ప్రజలకు సంబంధించిన నాడిని అర్థం చేసుకుంటారని మేము ఆశించాం. కానీ మాకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజా ఆలోచనతో సంబంధం లేదు. మేము ఈ విధంగానే నియంత్రణతో ధ్వనితో ఉంటామని వారు అనునిత్యం వారి వ్యవహార శైలిలో కనబడతాం. నిన్న మొన్నలో ఒక ప్రచురణ చేసింది. కాంగ్రెస్ పార్టీ హామీలపై ఒక పుస్తకాన్ని రూపంలో తీయడానికి ప్రయత్నం చేసింది. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నాం.